Today we will see square numbers. What is square numbers? Square numbers ante first we will take one square. Square ante enti first of all four sides are equal. All four sides are equal. So area of square emostadi? Area of square equal to ఇది side, ఇది ఒక side. So side into side, ఇది ఏరియా ఆఫ్ స్క్వేర్ వాల్యూ. సో మనం నెంబర్స్కి స్క్వేర్ నెంబర్స్ ఎలా చేస్తామంటే ఫస్ట్ ఇది ఒక స్క్వేర్, సో దీన్ని ఒక స్క్వేర్ యూనిట్ అనుకుంటాం. దీంట్లో 1 ఉంటుంది అనమాట. 1 సైడ్ అనుకుంటే ఇది ఒక స్క్వేర్ యూనిట్ అనుకుంటే, సో 1 into 1 ఈక్వల్ టు 1 స్క్వేర్. ఇది ఒక స్క్వేర్ యూనిట్. సపోజ్ అదే 2 స్క్వేర్స్కి మనం చేయాలంటే ఇక్కడ 1 స్క్వేర్, ఇక్కడ 2 స్క్వేర్, సేమ్ ఇక్కడ కూడా 2 స్క్వేర్. సో ఇది 2 into 2, ఇదొక 1, ఇదొక 1, ఇదొక 1, ఇదొక 1. సో 1 + 1 2, ఇదొక 1 + 1 2. సో 2 into 2 ఈక్వల్ టు 2 స్క్వేర్. ఆన్సర్ 4 స్క్వేర్ యూనిట్స్. సో 2 into 2 మనకి 4 స్క్వేర్ యూనిట్స్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది ఫస్ట్ స్క్వేర్, సెకండ్ స్క్వేర్, థర్డ్ స్క్వేర్ అండ్ ఫోర్త్ స్క్వేర్. సో ఇది 1 స్క్వేర్, 1 into 1 కాబట్టి 1 స్క్వేర్ ఈక్వల్ టు 1 స్క్వేర్ యూనిట్. 2 స్క్వేర్స్ని మనం చేస్తే 2 into 2 అంటే హారిజంటల్గా 2 స్క్వేర్స్, వర్టికల్గా 2 స్క్వేర్స్. ఆ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే 2 into 2 ఈక్వల్ టు 2 స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు 4 స్క్వేర్ యూనిట్స్. అలాగే 3 స్క్వేర్ మనం తీసుకున్నట్టయితే హారిజంటల్గా ఒక 3 స్క్వేర్స్, వర్టికల్గా 3 స్క్వేర్స్. సో ఇది 3 స్క్వేర్స్, ఇది ఒక 3 స్క్వేర్స్. 3 into 3 ఈక్వల్ టు 3 స్క్వేర్ ఈక్వల్ టు 9 స్క్వేర్ యూనిట్స్. సో ఇక్కడ మనం మొత్తం కౌంట్ చేస్తే 9 ఉంటాయి అనమాట. 1 2 3 4 5 6 7 8 9. సో ఇలా మనం స్క్వేర్ నెంబర్స్ ఫామ్ చేస్తాం. 1 into 1 ఈక్వల్ టు 1 స్క్వేర్, 2 into 2 ఈక్వల్ టు 2 స్క్వేర్, 3 into 3 ఈక్వల్ టు 3 స్క్వేర్. సో వాటి ఆన్సర్ 1 స్క్వేర్ యూనిట్, 4 స్క్వేర్ యూనిట్, 9 స్క్వేర్ యూనిట్ మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. సో అలాగే మనము ఎన్ని స్క్వేర్స్ మల్టిప్లై చేస్తే అన్ని నెంబర్ ఆఫ్ స్క్వేర్ యూనిట్స్ మనకి ఆన్సర్ వస్తుంది. సపోజ్ మనం ఒక 10 స్క్వేర్స్ వేసుకున్నామంటే ఇలా హారిజంటల్గా ఒక 10 స్క్వేర్స్, 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే వర్టికల్గా కూడా 3 4 5 6 7 8 9 10. సో ఇది మనం మొత్తం ఫిల్ చేస్తే టోటల్గా ఎంత వస్తుంది? ఇది 10 into 10 ఈక్వల్ టు 100 స్క్వేర్ యూనిట్. సో దీంట్లో మనం నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం 100 స్క్వేర్ బ్లాక్స్ ఇందులో ఉంటాయి అన్నమాట. సో దాన్ని 100 స్క్వేర్ యూనిట్స్. అలాగే ఇక్కడ 10 తీసేసి మనం n అని పెట్టుకుంటే, సపోజ్ n నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అని పెట్టుకున్నామంటే n ఈక్వల్ దీని ఏరియా కానీ దీని స్క్వేర్ నెంబర్ మనం ఎలా అనుకుంటాం అంటే n into n దట్ ఈక్వల్ టు n స్క్వేర్. n స్క్వేర్ స్క్వేర్ యూనిట్స్. ఆన్సర్ వచ్చేసి n స్క్వేర్ స్క్వేర్ యూనిట్ వస్తుంది అనమాట. సో nలో మనం ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ పెట్టుకొని we will calculate this.